హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ నరకం. సారీ నారదన్. దీన్ని సినిమా అంటారా అండి ఎవరైనా? మన కర్మ కాకపోతే సీరియల్లా ఉంది. లాగు మ్యాక్స్ మూవీ టార్చర్ అసలు. పొద్దున్నే తల తినేసింది మూవీ అయితే. డెడ్ స్లీపింగ్ బిల్. ఆ స్టోరీ ఏంటో, ఆ రైటింగ్ ఏంటో, ఆ తీయడం ఏంటో, ఆ సినిమా ఏంటో వాళ్ళకే తెలియాలి. ఇంత వరస్ట్గా తీస్తారని అస్సలు అనుకోలేదు. టొవినో థామస్ ఉన్నాడని ఒక లుక్ వేసా. మిమ్మల్ని కంటి చూపుతో కాదురా 2 గంటల 30 నిమిషాల రన్ టైంతో ఒక లాగు మ్యాక్స్తో చంపేస్తా అన్నట్టుంది మూవీ. 2 hours 30 minutes రన్ టైంతో సావగొట్టింది మూవీ. చంద్రప్రకాష్ ఒక బిగ్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్. ఒక పొలిటీషియన్ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మూవీ. అసలు స్టోరీ ఎంత వీక్గా ఉందంటే ఎలా ప్రొసీడ్ అయ్యారో వాళ్ళకే తెలియాలి మరి. అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా లేదు మూవీ ఒక్క సీన్లో కూడా. ఆ కోర్ట్ రూమ్ సీన్స్ అయితే బొక్కలా ఉన్నాయి. దానికి తోడు టూ మచ్ లాగ్ చేశారు. స్టోరీని ఎంత లాగారంటే బాబా ఇంతకంటే ఎక్కువ లాగితే బాగుండదని ఆపారు. క్యారెక్టరైజేషన్, మూవీలో ప్రొసీడ్ అయ్యే ఈవెంట్స్, స్క్రీన్ ప్లే ఫుల్ ఆఫ్ బోరింగ్గా ఉన్నాయి అన్ని. 2022 ఇయర్ మూవీ ఇది. ఇప్పుడేమో మన ఆహాలోకి వదిలారు. అప్పుడు ఎప్పుడో చేసింది, ఇప్పుడు ఎందుకు వదిలారు అసలు? ఎలాగైనా ఆహాలేనేగా స్ట్రీమ్ అయ్యేది. డబ్ చేసి పారదొబ్బితే పని అయిపోద్ది అన్నట్టుంది. ఆ క్యారెక్టర్స్ ఏంటో, వాళ్ళని ఎందుకు పెట్టారో, రన్ టైం కోసం పెట్టారో లేకపోతే రన్ టైం ఇంకా రావట్లేదని పెట్టారో. మూవీ వెళ్తుంటే గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళాలి కానీ ఇక్కడేమో పడుకునే ఉంది. జానర్ ఏమో థ్రిల్లర్ అన్నారు, చూస్తేనేమో తాట తీసింది మూవీ. గీ లాగ్ మ్యాక్స్ కి థ్రిల్లర్ అని ఎందుకు పెట్టారో? స్లీపర్ అని పెడితే అయిపోవు. డైరెక్టర్ ఆషిక్ అబు టొవినో థామస్ తో అప్పట్లో మాయానది అనే మూవీ తీశారు. అది కూడా స్లోగానే ఉంటది కానీ దానికో లెక్క ఉంటది. అందులో ఒక కథనం లాంటివి ఉంటాయి. ఇదేంటో మరి ఇలా తీశారు. టొవినో థామస్ క్యారెక్టర్ అయితే పెద్దగా నచ్చలేదు ఇక్కడ రైటింగ్ లో మెయిన్ లీడే దొబ్బింది. నెగిటివ్ షేడ్స్ లో టొవినో థామస్ ని చూపిద్దాం అనుకున్నారు కానీ అంతగా సెట్ అవ్వలేదు నాకు. అవసరం లేని సీన్స్, అవసరం లేని క్యారెక్టర్స్, అవసరం లేని రన్ టైం, అసలు అవసరమే లేని సినిమా. ఇన్ని అవసరం లేని మధ్యలో మనం సినిమా చూడడం అవసరమా? అది నీకు అవసరమా అని మీరు అంటారేమో. మీకు అవసరం ఉంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. సారీ కాదు బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మరి నరకం చూశాక మీ ఒపీనియన్ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నా నరకం రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.